కలిసి వచ్చే అంశాలు ఏంటన్న చర్చ జరుగుతోంది. మొన్నటి వరకు ఇరు దేశాల మధ్య పరోక్ష ట్రేడ్ వార్ జరిగిన నేపథ్యంలో తాజా పరిణామాల ముందు ఎలాంటి మార్పులకు శ్రీకారం చుట్టబోతోందన్న చర్చ మార్కెట్ వర్గాల్లో జరుగుతోంది. ఈ డీల్ తో చైనా తదితర దేశాల రెస్పాన్స్ ఎలా ఉండబోతుందన్నది కీలకంగా మారింది. అమెరికాతో భారత్ ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాల బలోపేతం ఎలాంటి ప్రభావం చూపబోతుంది ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, అమెరికా సుంకాల తగ్గింపుతో ముఖ్యంగా భారత్ కి కలిసి వచ్చే అంశాలు ఏంటనుకోవచ్చు? సో ఒకటి 50% నుంచి ఏకంగా 18% సుంకాలు తగ్గించింది అమెరికా. 50%లో 25% ఏమో రెసిప్రోకల్ టారిఫ్స్, ఇంకో 25% రష్యా దగ్గర మనం ముడి చమురు అంటే క్రూడ్ ఆయిల్ మనం కొనుగోలు చేసినందుకు పనిష్మెంట్ గా 20% వేశారు. అసలు టారిఫ్ 20%. అసలు టారిఫ్ అన్ని దేశాల మీద వేశారు, ఒక మన దేశం మీద కాదు, ప్రతి ఒక్క దేశం మీద ఉంది. అది 15% నుంచి మొదలు పెడితే కొంత చైనా లాంటి కంట్రీస్ మీద 34% వరకు కూడా ఉంది. సో అసలు టారిఫ్ ఇప్పుడు 18% చేశారు. రష్యన్ ఆయిల్ కొంటున్నందుకు వేసిన 25% పూర్తిగా తీసేశారు. సో రష్యన్ ఆయిల్ ఇంతకుముందు మనం ఒకప్పుడు రష్యా ఉక్రెయిన్ యుద్ధం తర్వాత చాలా ఎక్కువ కొన్నాం. అంతకుముందు మనం సౌదీ అరేబియా, ఇరాన్ ఇటువంటి కంట్రీస్ దగ్గర ఎక్కువ కొనేవాళ్ళం. బట్ ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగిందో, యూరోపియన్ కంట్రీస్ మిగతా తగ్గించాయో, అప్పుడు మనం రష్యన్ ఆయిల్ ని రూపాయల ద్వారా కొనుగోలు చేసి చాలా లాభం పొందాం. ఇప్పుడు అమెరికా మన మీద ప్రెషర్ చేస్తోంది. నిన్న ట్రంప్ అనౌన్స్ చేశారు, ఇక రష్యన్ ఆయిల్ కొనుగోళ్లు తగ్గింది కానీ పూర్తిగా ఆపేస్తామని భారత్ హామీ ఇచ్చింది. కాబట్టి ట్రేడ్ డీల్ మేము చేసుకున్నామని ఆయన చెప్పారు. సో మరి భారతదేశం అయితే దాని మీద ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వలేదు, రష్యన్ ఆయిల్ ఇక పూర్తిగా ఆపేస్తామని చెప్పి. రెండోది, రష్యా ఏమంటోందంటే మాకు భారత్ చెప్పలేదు, మేము ఆయిల్ కొనుగోలు పూర్తిగా ఆపేస్తామని రష్యా అంటుంది. అదొకటి చూడాలి. రెండోది, ఎందుకు ఇది చాలా బెనిఫిట్ అంటే, ఇప్పుడు సరే ట్రంప్ అనే వ్యక్తి ఇంకా 3 సంవత్సరాలు అధికారంలో ఉంటాడు. ఇప్పుడు 1 సంవత్సరం మాత్రమే అయింది. ఎవరేం చేసినా అమెరికాలో రాష్ట్రపతి పదవి, అమెరికా అధ్యక్షుడి పదవి 4 సంవత్సరాలు, 1 సంవత్సరం 1 నెల మాత్రమే అయింది. ఈ 3 సంవత్సరాలు ఆయన భరించాల్సిందే, తప్పదిగా. ఈ టారిఫ్స్ ఇట్లా వేస్తారు, ఇవన్నీ ఆలోచిస్తారు, ఇట్లా అతనేం ఆలోచించడు ఇంకా. సో 3 సంవత్సరాలు కంపల్సరీ భరించాల్సిందే. కాబట్టి ఇక తలొగ్గక తప్పదు. రష్యన్ ఆయిల్ కొనుగోలు సంబంధించి మనకు లాభం జరిగినా అమెరికాతో ట్రేడ్ డీల్ జరిగితే దానివల్ల బెనిఫిట్స్ అయ్యే సెక్టార్ చాలా ఉన్నాయి. టెక్స్టైల్ అంటే అమెరికాలో వాడుతున్న బట్టలు చాలా వరకు కూడా మన టెక్స్టైల్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. చాలా కంపెనీస్, ముఖ్యంగా ట్రెడెంట్ కానీ, గోకుల్ దాస్ ఎక్స్పోర్ట్ కానీ, చాలా కంపెనీస్, టెక్స్టైల్ కంపెనీస్ అన్ని కూడా, వెల్స్పన్ కానీ, ఇవన్నీ కూడా అమెరికాకి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పోర్ట్ చేస్తున్నాయి. ముఖ్యంగా తమిళనాడు, గుజరాత్ ఇట్లా చాలా రాష్ట్రాలు కూడా దీనివల్ల బెనిఫిట్ అవుతున్నాయి. ఆ టారిఫ్స్ 50% వల్ల ఇప్పుడు రేటు 100 రూపాయలు అయితే టారిఫ్ 50 కాబట్టి 150 రూపాయలు అయిపోతుంది. మన పక్కనున్న బంగ్లాదేశ్ మీదనేమో 20% టారిఫ్, పాకిస్తాన్ మీద ఉన్ననేమో 19%, వియత్నాం మీద 20%. సో వాళ్ళ మీద కూడా టారిఫ్స్ ఉన్నాయి. కానీ వాళ్ళు బంగ్లాదేశ్ కూడా 20% టారిఫ్ కాబట్టి 100 రూపాయలకు తయారైతే 120 రూపాయలకు అక్కడ అమ్మగలుగుతున్నాడు. మన 150 రూపాయలకు ఎవరు కొంటారు తక్కువ రేటుకు జరుగుతున్నప్పుడు? సో ఇప్పుడు మనం బంగ్లాదేశ్ కంటే తక్కువ టారిఫ్ వచ్చాం. బంగ్లాదేశ్కి 20% టారిఫ్ ఉంది, శ్రీలంకకు 19% ఉంది, చైనా 34% టారిఫ్ ఉంది. ఇప్పుడు మనం చైనా కంటే కూడా తక్కువ టారిఫ్ దానిలోకి రాగలిగాం. ప్రపంచంలో 2 దేశాల మీద 50% టారిఫ్ వేశాడు ట్రంప్. ఒకటి ఇండియా, 2 బ్రెజిల్. సో ఇప్పటి వరకు మనం యుఎస్ కి అత్యంత మంచి మిత్రుడు అయినప్పటికీ, ఒక విధంగా చెప్పాలంటే మనం ఇంతకాలం పని చేయబడ్డాం 6 నెలలు. ఇప్పుడు 18% టారిఫ్ తోటి మనకంటే ఎక్కువ టారిఫ్ ఉన్న దేశాలు చాలా ఉన్నాయి. సో దట్ ఈ 18% టారిఫ్ ఉన్నా మనం ఎక్స్పోర్ట్ చేయగలం. టెక్స్టైల్ అయినా, డైమండ్ అయినా, జ్యువెలరీ అయినా, ఇంకా కొన్ని సెక్టార్స్ లో, ముఖ్యంగా ఆక్వా రంగం అనుకోండి, అంటే రొయ్యలు ఇటువంటివి కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచి చాలా వరకు కూడా అక్కడ రొయ్యలు వాళ్ళు తింటున్న పరిస్థితి. సో ఇది 18% టారిఫ్ అనేది మిగతా ప్రపంచ దేశాల్లో కొన్ని దేశాల మీద, యూరోపియన్ యూనియన్ కంట్రీస్ మీద 15% ఉంది. కానీ మన చుట్టుపక్కల నైబర్స్ బంగ్లాదేశ్, మయన్మార్, పాకిస్తాన్ వీళ్ళందరికంటే ఇప్పుడు మనం తక్కువ టారిఫ్ లో ఉన్నాం. కాబట్టి ఇది మనకు కొంత మనకున్న నేను చెప్పిన సెక్టార్స్ అన్నిటి కూడా బెనిఫిట్ అవుతుంది. ప్లస్
రెండు దేశాల మధ్య ఐటీ ఫార్మా మీద టారిఫ్స్ లేనప్పటికీ ఐటీ ఫార్మా ఎక్స్పోర్ట్స్ కూడా మనం చాలా చేస్తాం. ఒక ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అన్నది ఏర్పడుతుంది. మాట్లాడదాం. మనతో పాటు డాక్టర్ పెంటపాటి పుల్లారావు గారు, ఎకానమిస్ట్, పిహెచ్డి ఇన్ ఎకానమిక్స్, అండ్ పాపారావు గారు, ఇద్దరు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా పుల్లారావు గారు, సో ఏమంటారు, ఎట్ లాస్ట్ డీల్ డన్? ఐ హావ్ నో అబ్జెక్షన్. పాపారావు గారు ముందర మాట్లాడినారు, పర్వాలేదు. పాపారావు గారు ఎట్ లాస్ట్ మాట్లాడతారు. ముందు ఎట్ లాస్ట్ డీల్ డన్. లాస్ట్ అనేది కాదేమో కానీ దీని వెనక నేను మొన్న కూడా అన్నాను వేరే చోట్ల డిబేట్ లో. మొన్న యూరోప్ తో మనకి యూరోపియన్ యూనియన్ తో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అన్నారు. దాన్ని పెద్ద డీల్ కుదిరింది. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో కుదిరినటువంటి ట్రేడ్ అగ్రిమెంట్, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంత పెద్దది ఏది లేదు. అంత పెద్ద ఏరియా విస్తీర్ణం గానీ లేకపోతే జనాభా గానీ 200 కోట్ల జనాభాకి సంబంధించి 1/4 ఆఫ్ గ్లోబల్ జీడిపి, 1/3 ఆఫ్ ఇట్స్ ట్రేడ్, ఇంత పెద్ద విస్తీర్ణం ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కిందకి వచ్చింది. అది ట్రంప్ కి షాక్. ఎందుకంటే ప్రపంచం నన్ను బైపాస్ చేసి వెళ్ళిపోతుంది అనేది ట్రంప్ కి అర్థమైంది. ఇక్కడ ఆ రోజు జరిగింది ఏంటి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదరటం ద్వారా 0% టారిఫ్స్ తో ఇండియాకి టెక్స్టైల్స్, మెరైన్ ప్రొడక్ట్స్ లాంటివి, లేకపోతే లెదరు, లేకపోతే జెమ్స్ అండ్ జ్యువెలరీ అన్ని యూరోప్ కి ఎగుమతి చేసుకునే 0 టారిఫ్స్. సో ముఖ్యంగా టెక్స్టైల్స్, అప్రెల్ లాంటి వాటిల్లో వియత్నాము, బంగ్లాదేశ్ తో సమానంగా మన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంతకుముందు వాళ్ళకేమో 0 టారిఫ్ ఉండేది, మనకేమో కొంత ఉంది. 12% దగ్గర నుంచి రకరకాల లెవెల్స్ ఆఫ్ టారిఫ్స్ ఉన్నాయి మన ప్రొడక్ట్స్ మీద. కాబట్టి వాళ్ళతో కంపీట్ అవ్వగలిగే వాళ్ళం కాదు, ఇది వియత్నాం, బంగ్లాదేశ్ తో. ఇప్పుడు కంపీట్ అవ్వగలుగుతున్నాం. ఆ మార్కెట్ లో మన షేర్ పెరుగుద్ది అనేది అంచనాలు చాలా ఉన్నాయి. రైట్ నౌ ఉదాహరణ చెప్పాలంటే టెక్స్టైల్, అపరెల్ లో మన షేరు యూరోపియన్ యూనియన్ మార్కెట్ లో 5.5 బిలియన్ మేరకే ఉంది. అంతవరకు మనం అమ్మగలుగుతున్నాం యాన్యువల్ గా. కానీ ఇప్పుడు అది $30 బిలియన్ దాకా పెరుగుద్దని ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల. అంటే అట్ ద కాస్ట్ ఆఫ్ బంగ్లాదేశ్, వియత్నాం ఆర్ వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. పెరిగితే ఏమవుతుంది, 5-6 రెట్లు పెరుగుద్ది. దాంతో ఇండియన్ మార్కెట్ లో చాలా పెద్ద ఎత్తున మనకి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఒక టెక్స్టైల్స్ లో తీసుకుంటే మనం మిగతా జెమ్స్ అండ్ జ్యువెలరీ, లెదర్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి, మెరైన్ ప్రొడక్ట్స్. సో లాట్ ఆఫ్ పుష్. పైగా ఏమైంది, ఇప్పుడు దాకా అందరినీ బెదిరిస్తుంది. ఎందుకు, నేను లేకపోతే మీరంతా ఏమవుతారని. నేను ప్రపంచానికి ఇంజన్ అని చెబుతున్నాడు ట్రంప్. చెప్పాడు కదా ఓపెన్ గా, ప్రపంచానికి మేము ఇంజన్, మేము లేకపోతే మీరంతా ఏం తింటారో, ఏం బతుకుతారని. మేము బతకగలం అని చెప్పి యూరోపియన్ యూనియన్ తో ఒప్పందం చేసుకుని మీ దగ్గర పోయిన ఉద్యోగాలు కాదు, ఇంకా 5 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు వస్తాయి మాకని చెప్పి మనం చెప్పాం. దాంతో హీ వాజ్ లెఫ్ట్ అసైడ్. అంటే ఇప్పుడు ఈ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ ఎఫెక్ట్ ఉందా? జనవరి 27న జరిగిన చెప్పాను నేను, ఆ రోజే చెప్పాను. ఇది అందరికంటే కూడా ట్రంప్ కే పెద్ద షాకు. పైగా ఇంకోటి కూడా చెప్పనా, థ్యాంక్స్ టు ట్రంప్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ తొందరగా జరిగింది. 2007 నుంచి ఎప్పుడో జరుగుతున్నాయి టాక్స్. యూరోపియన్ యూనియన్ తో సుమారుగా 18 సంవత్సరాల నుంచి టాక్స్ నడుస్తున్నాయి. కానీ అమెరికా దెబ్బకి అందరికీ ఇక తప్పక అందరూ టక వ్యాపారాన్ని విస్తరించుకునే క్రమంలో భాగంగా యూరోపియన్ యూనియన్, ఇండియా మధ్య కూడా వాణిజ్య ఒప్పందం చాలా వేగంగా ఇప్పుడు కుదిరింది. ఇన్నాళ్ళ నుంచి తాస్తారు, నెమ్మదిగా ఏదో చేస్తున్నారు, టైం పాస్ చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. ఇప్పుడు అమెరికా ఒత్తిడి కింద అందరూ బలవుతున్నారు కాబట్టి ఈ అవసరం పెరిగింది, ఆ ఆస్పిరేషన్ పెరిగింది, టక్కుమంట కుదిరింది యూరోపియన్ యూనియన్ తో. సో హీ అండర్స్టూడ్. ఇట్లాగే నేను వదిలేస్తే కనుక నాకు ఎవడు భయపడ్డు, కొన్నాళ్ళ తర్వాత నన్ను ఎవడు పట్టించుకోవడం అనేది అర్థమయ్యే ఈ డీల్ కి టక్కామంటే ఒప్పుకున్నాడు. లేకపోయేటట్లయితే కనుక అంత తేలిగ్గా ఒప్పుకునేవాడు కాదు. కొన్నాళ్ళు చెలగాటం ఆడేవాడు, పిల్లికి చెలగాటం ప్రాణ సంఘటన లాగా. సో డీల్ కుదరటం మంచిదే, సంతోషం. 18% కి తెచ్చాడు. మీరు అన్నట్లుగా చైనా మీద 30% దాకా అనుకుంటున్నా, గుర్తున్నది 34% ఉంది చైనా మీద. అది వాళ్ళ మీద ఉంది. అలాగే వియత్నాం వీళ్ళ మీద కూడా మనతో ఉన్నట్లే ఉంది. సో మన నైబర్స్ అన్నిట్లో మనదే తక్కువ, 18%. అవును. సో దట్ ఈస్ ఎ గ్రేట్ అడ్వాంటేజ్ ఫర్ అస్. అయితే ఇంకా డీటెయిల్స్ రావాలి. మనం ఇది లెట్ us నాట్ సెలబ్రేట్ టూ ఇయర్లీ. చాలా డీటెయిల్స్ రావాలి, ఎందుకంటే ట్రంప్ ఈజ్ వెరీ కాంప్లికేటెడ్ పర్సన్. ఆయన వాళ్ళు చెప్పినట్టు మనం రష్యన్ ఆయిల్ బై చేయడం ఆపేస్తామా? ఒకవేళ ఆపివేస్తే మనం రష్యన్ ఆయిల్ కొనుగోలు ద్వారా చాలా లాభం పొందాం. సరే, మన కంపెనీ లాభం పొందడమో, మన రూపాయలు కొనుగోలు చేయడమా, ఏదో విధంగా లాభం అయితే పొందాం. ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్ ద్వారా వచ్చే లాభం ఎంత? ఆ రష్యన్ ఆయిల్ కొనుగోలు చేయడం, చీప్ ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా మనం కోల్పోయే నష్టం ఎంత? రెండు బ్యాలెన్స్ అవుతాయా? అది ఇష్యూ. ఎందుకంటే మీకు చాలా పెద్ద ఎత్తున ఫారిన్ ఎక్స్చేంజ్ సేవ్ అయ్యింది మనకి రష్యన్ ఆయిల్ కొనటం వల్ల. ఇప్పుడు అది కనుక ఆగిపోతే కాదు, ఆగుతుంది.
డేటా కూడా అదే చూస్తుంది. డిసెంబర్ ఆ ప్రాంతంలో కూడా బాగా తగ్గిపోయింది కొంట, మన రష్యన్ ఆయిల్ కొంట తగ్గిపోయింది. రష్యన్ ఆయిల్ కొంట తగ్గిపోతుంది అనేది నిజం. అది ట్రంప్ చెప్పడమే కాదు, అది నిజం. మనం మాట్లాడకుండా చేస్తున్నాం, ట్రంప్ దాన్ని ఆర్టికులేట్ చేస్తున్నాడు. ఏదేమైనా మనకి తప్పనిక కానీ ఏదైనా కానీ మనం కొంటం తగ్గిస్తున్నాం. అది కొంచెం రష్యాతో మనకి ఉన్న చారిత్రక సంబంధాల దృష్ట్యా పుటిన్ కూడా ఇండియా వచ్చినప్పుడు అన్నాడు కదా, ఆయన మోడీ గారు ఒత్తిళ్ళకి లొంగరనే మాట కూడా అన్నారు. కానీ మరి ఇది కనుక జరిగితే దెన్ వీ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఏంటంటే రష్యాతో సంబంధాలు స్ట్రెయినింగ్ కాకపోవచ్చు, ఎందుకంటే వీఆర్ సో క్లోజ్. కానీ కొంచెం గ్యాప్ కొంచెం అది కొంచెం ఉంటది, దాని ఎఫెక్ట్ ఉంటది. కానీ సో ఎనీవే ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మళ్ళీ మీరు అన్నట్లుగా అక్కడ మిగిలే వచ్చే విదేశీ మారక ద్రవ్యం ఇక్కడ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే రష్యన్ ఆయిల్ కొనద్దన్నాడు, అదే సమయంలో మా దగ్గర కొనండి ఆయిల్ అంటున్నాడు. మేము అవ్వకపోతే వెనిజులా దగ్గర కొనండి అంటున్నాడు. చెబుతున్నాడు వెనిజులా అమెరికా దగ్గర ఆయిల్ కొంటే షెల్ ఆయిల్ కదా, షేల్ ఆయిల్ కాస్ట్లీ. షేల్ అంటే లేయర్స్ ఆఫ్ ఎత్తు లేయర్స్, భూమి అడుగున పొరలుగా ఉంటది కదా, ఆ పొరల్లో ఉంటది ఆయిల్. అంటే బావిలాగా ఉంటది, ఆయిల్ బావిలాగా తోకుంటే మోటార్ వేసి లాక్కోవటంలాగా కాదు. ఆ పొరల్లోంచి ఆయిల్ ని తీయాలంటే అది దాని సక్షన్ చాలా ఎఫెక్ట్ చాలా ఉంటది, దాని ప్రాసెస్ కాస్ట్లీ. షేల్ ఆయిల్ కాస్ట్లీ, అందుకే ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు షేల్ ఆయిల్ ఆపేస్తారు బావులన్నీ. అంటే లేకపోతే షేల్ ఆయిల్ డిగ్గింగ్ అనేది ఆపేస్తారు, షేల్ ఆయిల్ తీరు. ఎందుకంటే దాని ఖర్చు ఎక్కువ అవుతుంది, మార్కెట్ లో ఆయిల్ రేట్ కనుక పడిపోతే ఆ రేటుకి వీళ్ళు అమ్మలేరు షేల్ ఆయిల్ తీసి. షేల్ ఆయిల్ ఈస్ కాస్ట్లీ, మనకి ఎప్పుడు కాస్ట్లీ ఆయిలే అవుతుంది. ఇప్పుడు రష్యా దగ్గర నుంచి కొంటాం మానేసి అమెరికా దగ్గర నుంచి కొంటే రష్యా ఆయిల్ కాస్ట్లీ అవుతుంది. రెండోది ఏంటంటే మీకు ఇక్కడ వెనిజులా ఆయిల్ ఎంత ఉందో నాకు ప్రైస్ ఐడియా లేదు, అది ఎట్లా ఉంటుంది అనేది. బహుశా ఓపెక్ ధరలే ఉంటాయి. ఓపెక్ లో పార్ట్ అది. ఓపెక్ ఏర్పాటులోనే చావేజ్ గతంలో మదురో ముందు వెనిజులా రెవల్యూషనరీ లీడర్ చావేజ్ పాత్ర పెద్దది, ఓపెక్ ని అంతా ఒక చోటికి తెచ్చి నిలబెట్టడంలో. సో ఓపెక్ ఆయిల్ కాబట్టి అది ఎక్కువ ధరే ఉంటది, ఓపెక్ ప్లస్ ఏదైనా ఎక్కువ ధరే ఉంటది. కాబట్టి రష్యన్ ఆయిల్ అంత చౌకగా దొరకదు, దానివల్ల విదేశీ మార్క ద్రవ్యం బయటికి పోద్ది. సో అది పరిస్థితి. యా పుల్లారావు గారు, సో ఏంది ఈ డీల్ లో మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఇదేమో గ్రాండ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు, లేకపోతే ఫాదర్ ఆఫ్ ఆల్ డీల్స్ అంటారు. దీనిలో పైచే ఎవరిది, మనదా అమెరికాదా మనదా? కాదు, ఇద్దరికి ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్ థియరీ. అసలు మన వెస్టర్న్ ఎకానమిస్ట్ లో ఆడమ్ స్మిత్ 350 సంవత్సరాల క్రితం సృష్టించింది ఏంటంటే, ఏ దేశం కాంపిటేటివ్ గా లోయెస్ట్ ప్రైస్ ప్రొడక్షన్ చేస్తుందో వాళ్ళ నుంచి కొనుక్కోండి, మీరు అలాగే అమ్మండి ఇతర దేశాలకు. సో ట్రేడ్ అనేది చాలా మంచిది. మనకు ఒకవేళ చీప్ గా అమెరికా నుంచి సరుకు వస్తే మనకి ఇక్కడ ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, మన వాళ్ళు కొనుక్కోవచ్చు. అలాగే ట్రేడ్ అనేది ఉంటే, ఫ్రీ ట్రేడ్ అన్ని ఏ దేశాలు చేస్తున్నాయో వాళ్ళకి చాలా మంచి ఇంపాక్ట్, చాలా హెల్దీ ఎకనామిక్స్ అని ఎప్పటి నుంచో థియరీ ఉన్నది, ఆ థియరీ నడుస్తూ ఉన్నది. అలాంటి సిచ్యువేషన్ లో గత 11 నెలలు మనకి చాలా డిస్రప్షన్ వచ్చేసింది. మన వే ఆఫ్ లైఫ్ అనుకోండి, ఆర్థిక వ్యవస్థ అనుకోండి, అమెరికాతో చెడిపోయాక. ట్రంప్ నార్మల్ పొలిటీషియన్ కాదు, ఎవరి మాట వినవు, మెల్లిగా తర్వాత వింటాడు. చాలా డిస్రప్షన్ వచ్చేసింది ఆయన గురించి. కోపం కూడా ఉన్నాడు భారతదేశం మీద, కారణాలని పర్సనల్ కారణాలు ఎల్లొంగేద్దాం. తర్వాత మన వీక్ పాయింట్ ఏంటి, మనకి H1B వీసాస్, వర్క్ వీసాస్, గ్రీన్ కార్డ్స్ కావాలి. ఏ దేశానికి అందరావు, దాని మీద కూడా పడ్డారు. ఓపెన్ గా కాకపోయినా ప్రెషర్ తీసుకొస్తా వచ్చారు, కట్ చేశారు. భారతదేశం ఈ విషయం ఏమి ఎత్తలేదు, ఇప్పుడు ఎత్తుతాది మెల్లిగా. ట్రేడ్ డీల్ రాగానే ట్రంప్ కూడా భారతదేశం గురించి కొంచెం మర్యాద బాగా పెరిగింది. లేదో లొంగిపోతారు, పొద్దున్న లేసి భయపడిపోయే మనుషులని కాదని తెలుసుకున్నారు. సో దానివల్ల ఒక మంచి స్టెబిలిటీ వస్తుంది. స్టెబిలిటీ వస్తే అందరూ ప్లాన్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్ టిమ్ కుక్ అని కలిసి నువ్వు భారతదేశంలో ఫ్యాక్టరీలు పెట్టడానికి వీలు లేదన్నాడు. అప్పుడు టిమ్ కుక్ మెల్లిగా చెప్పాడు, 8% మా ప్రోడక్ట్స్ భారతదేశంలో కొంటున్నారు, ప్రపంచంలో 1% మేము ప్రొడ్యూస్ చేస్తున్నాం, మేము ఎక్కడికి వెళ్తాం తప్పదు, లేకపోతే వాళ్ళు తెస్తారంటే మెల్లిగా ఒప్పుకున్నాడు. సో ఇప్పుడు చాలా మంచి డీల్ ఇది. ఇందాక మన పాపారావు గారు చెప్పినట్టుగా, మీరు కూడా ఎత్తినట్టుగా, మనకి ఎప్పుడైతే టెక్స్టైల్స్ మీద ట్యాక్సెస్ తగ్గిపోతాయో, ఎప్పుడైతే మనకి ఆటోమొబైల్ పార్ట్స్ పెద్ద మార్కెట్ భారతదేశానికి అమెరికాలో, అలాగే మెరీన్ ప్రోడక్ట్స్, చాలా వరకు లేబర్ ఇంటెన్సివ్ ప్రాజెక్ట్స్ మనం కట్టుకున్నాం. ఇంకా మనకి చాలా పెద్ద బెనిఫిట్. అలాగే యూరోపియన్ డీల్ కూడా క్లుప్తంగా చెప్పాలంటే, యూరోప్
27 దేశాలు $250 బిలియన్ టెక్స్టైల్స్ పర్ ఇయర్ ఇంపోర్ట్ చేస్తే మనం ఇందాక పాపారావు గారు చెప్పినట్టుగా $5 బిలియన్ మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. బంగ్లాదేశ్ $30 బిలియన్ ఎక్స్పోర్ట్ చేస్తాం. పాకిస్తాన్ కూడా ఎక్స్పోర్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఇండియాకి ఫ్రీ ఎక్సెస్ వచ్చేస్తాయి. పీయూష్ గోయల్ ఏమన్నాడు చూడు, $250 బిలియన్ మార్కెట్ నీకు ట్యాక్సెస్ లేకుండా పెట్టాం. మీరు ఎక్స్పోర్ట్ చేయడంలో నాకు 70 బిలియన్ చేయొచ్చు, 50 చేయొచ్చు. మీరు క్వాలిటీ తీసుకొచ్చి పంపండి యూరోపియన్. సో చాలా పెద్ద ప్రాస్పెక్ట్స్ వచ్చింది. ఎంప్లాయ్మెంట్ కి మంచి ఆక్వా ఫార్మ్స్. ఇప్పుడు ఇమ్మీడియట్ గా మేము రాత్రి నుంచి అమెరికాతో మన టారిఫ్స్ పడిపోయినాయి. మెరీన్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్స్ 50% ధర తగ్గుతుందంటే ఒక 30% ధర తగ్గింది. సో చాలా పెద్ద ఇంపాక్ట్ మెల్లమెల్లగా కనపడుతుంది. ఇంకో విషయం పెట్రోల్ గురించి పాపారావు గారు చెప్పారు, వెనజువేలా ప్రైస్ ఆయిల్ ఎక్కువ అంటే వెనజువేలా శాంక్షన్డ్ ఆయిల్ ఎవరు కొనడానికి వీల్లేదు. అందువల్ల ఓపెక్ ప్రైసెస్ కాదు, చాలా తక్కువ ప్రైసెస్ కి చైనా కొంటుంది. చైనా $100 బిలియన్ అప్పులు ఇచ్చారు వెనజువేలా ఆయిల్ కొనుక్కుందామని, అది ఆగిపోయింది. ట్రంప్ తర్వాత చూద్దాం, కొనుక్కుంటే డబ్బులు ఇచ్చి కొనుక్కో అన్నారు. వెనజువేలా ఆయిల్ మార్కెట్ కి మెల్లిగా వస్తుంది, ఎందుకంటే అంత ప్లాంట్స్ అన్ని వాళ్ళకి 3 మిలియన్ బ్యారెల్స్ పర్ డే కెపాసిటీ ఉన్నది సరి చేస్తే మెల్లిగా ధరలు తగ్గుతాయి. రష్యా ఆయిల్ అంటే ఏదో చెప్తానంటే 3.5 సంవత్సరాలు మనకి బెనిఫిట్ వచ్చింది, రష్యాకి బెనిఫిట్ వచ్చింది. రష్యా యుద్ధం చేయగలిగిందంటే భారతదేశం కొంటాం. చైనా కొంటుంది, చైనా చాలా తక్కువ ధరకు కొంటుంది. వాళ్ళ కాస్ట్ కూడా పక్కనే ఉన్నారు కాబట్టి రష్యా పక్కన పైప్ లైన్స్ లో వస్తుంది ఆయిల్ అంతా రష్యాది. సో రష్యాకి మనతో తప్పకుండా సంప్రదింపులు జరిగినాయి, మనం తప్పుకోవాలి, లేకపోతే మేము తట్టుకోలేము. ట్రంప్ నాకు తెలుసు వాళ్ళకి. యుక్రెయిన్ వార్ అయిపోతుందా అంటే అవుతుందని నేను ఆలోచిస్తున్నా. తప్పకుండా గ్రాడ్యువల్ గా తగ్గించేస్తారు భారతదేశం, ఎందుకంటే పర్లేము. ట్రంప్ తో మనకి పీపుల్ టు పీపుల్ విషయాలు చాలా ఉన్నాయి. మన ప్రజలు అక్కడికి వెళ్ళి ఆడ ఉందాం, చదువుకుందాం ఎంతో ఆశలు ఉన్నప్పుడు చైనాకి గొడవ లేదు, మనకు ఉన్నది. సో మనం అడ్జస్ట్ అవ్వాలి. తర్వాత అన్నిటికంటే జోక్ ఏమిటంటే పాకిస్తాన్ క్లోజ్ అంటే పాకిస్తాన్ కంటే డెలిబరేట్ గా 1% టారిఫ్ తక్కువ పెట్టారు బంగ్లాదేశ్ పాకిస్తాన్ కంటే. వాళ్ళు చాలా షాక్ లో ఉన్నారు. సో మంచి డీల్ మనం చేసుకోవటంలో ఉన్నది. గోల్డ్ ప్రైస్ పడిపోయింది, స్టాక్ మార్కెట్ పెరిగింది, అంటే ఎలకాలం ఉంటారు. ఇది మంచి సైన్. ఒక స్థిరత వచ్చింది కాబట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ఎన్నో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన వాళ్ళు తీసుకుంటారా లేదా అది వేరే విషయం. ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఈ డీల్ రావటం కూడా కొంచెం యూరోపియన్ డీల్ వచ్చింది, అన్ని వచ్చినాయి, కారణాలు ఉన్నాయి. ట్రంప్ కూడా కొద్దిగా లొంగేడు, దారిలోకి వచ్చాడు. దాని విధంగా నరేంద్ర మోడీ గారు కూడా పొగిడాడు. చాలా వరల్డ్ శాంతికి ప్రయత్నాలు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్ అన్నాడు. ఆ సెంటెన్స్ కూడా వాడాడు. నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు, అంతవరకు రాలేదు కానీ మాట్లాడాడు. సో ఇది ఒక మంచి స్టెప్. మనకు వీసా సిచ్యువేషన్ కూడా కొద్దిగా ఈజన్ అవుతారు. అందరూ అనుకున్నది ఏంటంటే స్మాల్ ప్రింట్ రావాలి కదా, వస్తుంది. ఏదో వ్యవసాయం కొన్ని ఆర్టికల్స్ అది కొంతవరకు టోకెన్ గా చేస్తారు. ట్రంప్ విధానం ఏంటంటే అన్ని ఓకే అనాలి, తర్వాత నీ ఇష్టం. సౌదీ అరేబియాని $1 ట్రిలియన్ ఇన్వెస్ట్ చేయమన్నారు. $500 బిలియన్ నుంచి $1 ట్రిలియన్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఓకే అన్నారు. అవుతారా చూస్తారా ఎవరు పట్టించుకోరు. ఎస్ అంటాం, ముందరికి వెళ్ళిపోతాం. మీరు అన్నట్టుగా 3 సంవత్సరాలు గడపాలి. తర్వాత వచ్చేవాడు మంచివాడు చెడ్డవాడు చెప్పలే, కానీ మనం ముందరికి వెళ్ళటానికి ఒక మంచి అవకాశం దొరికింది. బట్ డైరీ ప్రోడక్ట్స్, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్, ఎందుకంటే ట్రంప్ ట్వీట్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ లో ఆయన పెట్టిన దానిలో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా ఇండియాకు పంపిస్తామని చెప్పారు. పిస్తాస్, బాదాం, కొన్ని రకమైన మార్కెట్ ఉంటేనే కదా ఇక్కడ ఆ చీజెస్ కి. ఫర్ ఎగ్జాంపుల్ వైన్ రాకూడదు యూరోపియన్ నుంచి అంటే 0 పెట్టావు. ఎందుకంటే ఆఖరికి వాళ్ళు సర్వే చేస్తే 1000 మంది ఫార్మర్స్ ఉన్నారు, గ్రేప్ ఫార్మర్స్, ద్రాక్ష వైన్ వెళ్ళాడు. సో అది మనం తట్టుకోవాలి అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక డెసిషన్కి వచ్చాడు. ఎందుకంటే వైన్ అనే ప్రోడక్ట్ యూరోప్ కి ఒక పెద్ద పిచ్చ. అలాగే అమెరికా హార్లీ డేవిడ్సన్ మోటార్ బైక్స్ ఉన్నాయి. ఎవరు కొంటారు ఇక్కడ? 70 లక్షల, ₹1 కోటి, 2 కోట్లు, 1 కోటి. దాని మీద ట్యాక్స్ తగ్గించారు. కొనేవాళ్ళు కొంటారు. వాళ్ళకి పెద్ద సింబాలిక్ విక్టరీ అక్కడ అమెరికా. హార్లీ డేవిడ్సన్ అంటే ఒక పెద్ద ప్రోడక్ట్, వాళ్ళ ఎలీట్ ప్రోడక్ట్. అమెరికా 0 ట్యాక్స్ అన్నాం. ఎస్,
అమెరికా నుంచి ప్లేన్స్ కొంటున్నాం, మనమే ట్యాక్స్ కట్టుకోవాలి కదా, సో నో ట్యాక్స్. ఆర్మ్స్ కొంటున్నాం, నో ట్యాక్స్, గవర్నమెంటే కట్టుకోవాలి కదా, లాభం ఏంటి, ఇంకో సోర్స్ లేదు కదా. అలాంటి వాటిలో తప్పులేదు. మనకి ఒకటి ఈ పొజిషన్ లో ఆర్థిక వ్యవస్థ ఇతర దేశాలతో జియో పాలిటిక్స్ మన అడ్జస్ట్ అవుతాయి, వెళ్ళిపోవాలి. మనకి రేర్ ఎర్త్ దాని గురించి అమెరికన్ టెక్నాలజీ కావాలి. ఈవేళ పెద్ద కాన్ఫరెన్స్ జరుగుతుంది, డొనాల్డ్ ట్రంప్ పిలిచాడు, మన ఫారెన్ మినిస్టర్ వెళ్ళాడు. అరుదమైన మినరల్ ఏమంటారు కావాలి, ఆ టెక్నాలజీ కావాలి, స్పేస్ టెక్నాలజీ కావాలి. సో మనం అడ్జస్ట్ అయిపోయి వెళ్ళిపోతే తర్వాత ఏమవుతుందో చూసుకోవచ్చు. నేను మంచి డీల్ బాగా జరిగింది. లాస్ట్ పాయింట్ ఏంటంటే చాలా మంది మనం తిట్టాలి, వాళ్ళు తిట్టేదంటే ఆ డిప్లొమసీలో కుదరదు. రష్యన్ ఆయిల్ ఆపేసినట్టేనా మనం కొనుగోలు చేయడం? ఆపేస్తారు. పూర్తిగా రష్యా కూడా ఆపేస్తారు. అంగీకరిస్తారు. ఆ? రష్యా కూడా అంగీకరిస్తారు. రష్యా ఏమైపోయిందంటే ఆయిల్ అండ్ కమోడిటీస్ తప్ప వాళ్ళ దగ్గర పాత రష్యన్ కమ్యూనిస్ట్ టైంలో డెవలప్ చేసిన వెపనరీ, రేడారు అవి ఉన్నాయి. కొత్తగా ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు, టెక్నాలజీ ప్రాజెక్ట్స్ ఏం రావట్లేదు రష్యా నుంచి. నో టెక్నాలజీ. క్యాన్సర్ వ్యాక్సిన్ వస్తుందని చెప్పారు కదా కొత్తగా. అయ్యంతా మెడికల్ రిక్వైర్మెంట్స్, ఎక్కడైనా డ్రగ్స్ పేటెంట్స్ చేస్తారు, కొనుక్కుంటాం. మేజర్ టెక్నాలజీ రావట్లేదు కదా రష్యా నుంచి. ఓన్లీ డిఫెన్స్ సంబంధించి మాత్రమే ఉంది. లిమిటెడ్. మనంతా రష్యన్ గన్స్ అవన్నీ ఉన్నాయి కాబట్టి అవి ఫీడ్ చేయటానికి. రష్యా టెక్నాలజీ అద్భుతంగా ఉండేది, ఒక ఆన టైంలో తగ్గిపోయినాయి 30 సంవత్సరాలు. కానీ ఒక దశలో మనం అనుకున్నాం కదా, రష్యా, చైనా, ఇండియా 3 దగ్గర కావాలి, యుఎస్. అది ఇంపాసిబుల్. చైనాకి మనకి అగ్రిమెంట్ వచ్చే వరకు మనకి ఫ్రెండ్షిప్ రాదు. ఇవాళ చైనా ఎంతవరకు భారతదేశం తీసుకెళ్తుంది? ఆఖరికి సీలగురి కారిడార్ 22 మైళ్ళు అండర్ గ్రౌండ్ ట్రైన్లు వేసే పరిస్థితి వచ్చింది. అండర్ గ్రౌండ్ రైల్వే కడుతున్నారు చైనాకి మనకి ఫ్రెండ్షిప్. మన బార్డర్ ఇష్యూ సెటిల్ అవ్వక చైనా కూడా భారతదేశం మీద కంఫర్ట్ లెవెల్ పెరగాలి. మనం వాళ్ళ హెవీ మనీ థ్రెటన్ చేస్తున్నామని ఎన్నో ఉన్నాయి కారణాలు. ఈవేళ రేపు అవ్వేది లేదు. చైనా వాళ్ళ పాలసీ 1000 సంవత్సరాల క్రితం ఎలాగ ఉన్నారో ఈవేళ కూడా అలాగే ఉన్నది. సో మనకి తప్పదు అడ్జస్ట్మెంట్. ఇవాళ అమెరికాతో అవ్వదు, చైనాతో మంచి సంబంధం ఉన్నది, రష్యాతో ఉన్నది, యూరోప్ తో ఉన్నది. సో ఇది ఒక మంచి సిచ్యువేషన్ భారతదేశానికి. ఈ గవర్నమెంటే కాదు, ప్రతి గవర్నమెంట్ భారతదేశంలో ఫారెన్ అఫేర్స్ లో చేయగలిగినంత చేశారు. ఏ గవర్నమెంట్ పుల్లారావు గారు, ఇప్పుడు ఈ మార్పులతో భారత్ విదేశీ పెట్టుబడులు పెరిగే అవకాశం ఏమన్నా? చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు రూపాయి వాల్యూ స్టేబిలైజ్ అయింది, అమెరికాతో ట్రేడ్ జరుగుతుంది, స్టెబిలిటీ ఉన్నది, తప్పకుండా పెట్టుబడులు పెరగటం ఉంటుంది. రూపాయి వాల్యూ కూడా కొద్దిగా స్టేబిలైజ్ అవుతుంది. అంటే రూపాయి విలువపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉందంటే? మంచి రూపాయి విలువ మీద మంచి మంచి ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్స్పోర్ట్స్ పెరిగితే రూపాయి ఇంకా బలం వెళ్తుంది, ఎక్స్పోర్ట్స్ పెరిగితే బలం వస్తుంది. ఆయిల్ ధరలు నా వ్యూ ఏమిటంటే ఆయిల్ ధరలు మళ్ళీ ఇంకా పడిపోతాయి. వెనువెల ఆయిల్ ఇంకా ఫుల్ గా మార్కెట్ లోకి రాలేదు. అదే ఇరాన్ సెటిల్మెంట్ కూడా ఏమన్నా వస్తే, ఆయతుల్లా ఖొమైనీ ఉండినా ఉండకపోయినా సెటిల్మెంట్ కి వస్తే ఇరాన్ మీద ఆయిల్ మీద కూడా బ్యాన్ ఎత్తుతారు ట్రంప్. సో ఇది చాలా మంచి పొటెన్షియల్ ఉన్నాయి. అవుతాయంటే కొంతవరకు అవుతాయి. పేషెన్స్, స్పేస్ ఇన్ డిప్లొమసీ. ఓపెన్ గా ఉండాలి, తొందరపడకూడదు, నెగోషియేట్ చేస్తూ ఉండాలి, ఓపెన్ డోర్స్ ఉండాలి. ఆఖరికి ఆ డీల్ అనేది కొంతవరకు అయినా మనకు వస్తాం. పాపారావు గారు, రష్యాతో సంబంధాలు ఎట్లా ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ డీల్ తర్వాత? పుతిన్ మొన్ననే పర్యటించి వెళ్లారు. ఆయన ఏమన్నా మాకు ఇండియా డోకా ఇచ్చింది అని అనుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు కొత్తగా రష్యా ఇండియా మధ్య గ్యాప్ వచ్చింది ఇవాళ కాదు, చాలా కాలంగా గ్యాప్ పెరుగుతుంది. ఒకప్పుడు మన వెపనరీ, ఆర్మ్స్, డిఫెన్స్ కి సంబంధించినవి అన్ని చాలా వరకు చాలా పెద్ద భాగం, అంటే చాలా పెద్ద పర్సెంటేజ్ రష్యన్ డిఫెన్స్ ఎక్విప్మెంటే ఉండేవి. దానివల్ల దాని విడిభాగాలు కూడా అక్కడి నుంచే వస్తుండే. మొత్తం అమెరికా రష్యా మీదే డిపెండెంట్ మనం. ఇప్పుడు అది తగ్గిపోతుంది. అమెరికా వైపు మొగటం ఎంతో కాలం క్రితం 2014లో మోడీ గారు వచ్చిన తర్వాత అది మరింత పెరిగింది. అట్లా మొగటం అనేది కనపడతానే ఉంది. ఆ రోజు నుంచి డిఫెన్స్ దీనిలో రష్యాలో తగ్గించుకుంటున్నాం, మెల్లమెల్లగా అమెరికాతో పెంచుకుంటున్నాం. ఇది ఉదాహరణ తర్వాత ఒకటి కనపడతానే ఉన్నాయి. ఈ క్రమం వాళ్ళ కొత్తగా బిగిన్ అయింది ఏం కాదు, గత 10 ఏళ్ల నుంచి నడుస్తుంది. ఈ ట్రేడ్ డీల్ దగ్గర మరి దింపుడు కళ్ళ వాసులాగా కానీ ఏదైనా కానీ
అంటే ఈ పెట్రోల్ డీజిల్ కొంట అది క్రూడ్ ఆయిల్ కొంట విషయంలో మొన్న పుటిన్ వచ్చాడు. వచ్చినప్పుడు బహుశా కొంత ఆశ కావచ్చు, అప్పటికే మనకి అమెరికాతో కొంత స్ట్రెయిన్ అవుతుంది కదా. చైనా కూడా ఎస్సీ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్ కూడా మోడీ వెళ్లారు, జీతో కొంచెం బోనామీ మారిపోతుంది పరిస్థితి అనుకున్నాము మనం ఓవరాల్ గా. తర్వాత రష్యా కూడా ఇదే ఎక్స్పెక్టేషన్ కావచ్చు, లేకపోతే అసలు ఎంతో కొంత బంధాన్ని మిగుల్చుకుందామని కావచ్చు. పుట్టిన వచ్చినప్పుడు ఆయన ఒక మాట కూడా అన్నారు మొన్న వచ్చినప్పుడు, ఏంటంటే మోడీ లొంగే రకం కాదు, ఎవరికి లొంగరాయననే మాట లాంటిది ఒకటి పాజిటివ్ అప్రైజల్ మోడీ గురించి ఆయన మాట్లాడారు. మోడీని లొంగదీయలేరు అన్నట్లు. సరే ఇట్ ఈస్ ఇస్ హోపార్, లేకపోతే కొంత ఏదైనా బయటికి కనపడ లోపల అంచనాలు లేకుండా ఎందుకుంటారు, కానీ ఎవరి అంచనాలు వాళ్ళకు ఉంటాయి. కానీ ఏంటంటే ఓవరాల్ గా ప్రజల మధ్య ఒక బంధం ఉంది కదా, రష్యా భారత ప్రజల మధ్య చాలా లోతైన బంధం ఉంది. కాబట్టి కొంత హర్ట్ అవుతారు, హర్ట్ అవ్వకుండా ఎందుకుంటారు, అఫెండ్ అవుతారు, ఇంత వీక్ గా అనుకుంటారు వాళ్ళ లెక్కలో. మన వాళ్ళ మనం చేసింది రైట్ థింగ్ అయినా కాదా మీ ఉద్దేశంలో? నేను వ్యక్తిగతంగా అయితే నేను అలాంటి పనులు చేయనండి. వ్యక్తిగతంగా చెప్తాను నేను, ఎందుకంటే రైట్ థింగ్ గా కాదంటే ఎట్లా అయింది ఇప్పుడు ప్రపంచం ఎలా అయిందంటే, ట్రంప్ చేస్తున్న పని అదే కదా, దానికే కదా ట్రంప్ మనం పొద్దుగా తిడుతుంది. అందరితో వ్యాపారం చేస్తాను, నాకు ఏది లాభం అదే చేస్తానని చెబుతున్నాను. ట్రాన్సాక్షనల్ నేచరు దాని మీదే కదా ప్రపంచం అంతా ట్రంప్ ని విమర్శిస్తుంది. ఎందుకు, నాకు మిత్రుడు లేదు, శత్రువు లేదు, అందరూ ఒకటే. నాకు ఆ మాటకు వస్తే వ్యాపారమే నాకు ముఖ్యం. యూరోపియన్ యూనియన్ ఎంతకాలం నుంచి నాతో ఉంటే ఏమిటి, ఇవాళ నాకు చైనాతో పని అయితే చైనాతోనే పోతాను, యూరోపియన్ యూనియన్ డబ్ చేస్తాను, నాటోని పడేస్తాను అవతల. ఇది అమెరికా ఎప్పటి నుంచో చేస్తున్న పని. అదే పని మనం మొదలు పెడితే ఉంటుంది, మనకు కూడా అదే గౌరవం ఉంటుంది, తగ్గుద్ది. మన పరిస్థితి బాగుండొచ్చు కానీ గౌరవాలు తగ్గుతాయి. ఎందుకు తగ్గదు? మీరు ఇప్పుడు కాదు కదా, వియత్నాం యుద్ధం అయిపోయిన తర్వాత చైనా చేసిన, అది అమెరికా చేసిన పని ఏంటి? వియత్నాం యుద్ధం ఉండగా ఇక్కడ సీటో అని ఉండేది, సౌత్ ఈస్ట్ ఏషియన్ కోఆపరేషన్, అది ట్రేడ్ ఏదో సంథింగ్ అట్లాంటిది, నాటో లాంటిది. అక్కడ నాటో లాంటిది ఆసియాలో సౌత్ ఈస్ట్ ఏషియన్ ఈ దేశాలకు ఒకటి ఉండేది. దానిలో బ్రహ్మాండంగా అన్ని దేశాలను పెట్టుకుని యుద్ధం చేసింది అమెరికా వియత్నాం మీద. యుద్ధం ఓడిపోయిన తర్వాత మీ అందరితో నాకేం పని, వియత్నాంలో నాకు యుద్ధం లేదు కదా అని చెప్పి పోయింది. టప్పును వదిలేసిన దేశాలన్నిటి. ఇదే అమెరికా పని. ఇవాళ నాటోను వదిలేస్తుంది తనకు అవసరం లేకపోతే. చైనాతో G2 అంటుందని అంటున్నారు అందరూ, G2 లెక్కలో ఉందని. మరి ఇన్ని రకాల అవకాశం అందరం తిడుతున్నాం కదా. అమెరికాని ఇప్పుడు అంత అవకాశం నిన్నటి దాకా అమెరికా అంత ప్రజాస్వామ్యం మనం కూడా మన అవకాశవాదం చూసుకోవాలా లేదా మిత్రులు నిర్ణయించుకోవాలి. అందుకేగా నేను అంది, అది దేశపరంగా మోడీ గారు ఆ ప్రభుత్వ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఆ విధాన నిర్ణేతలు నిర్ణయించుకోవాలి. వ్యక్తిగతంగా నేనైతే ఇట్లాంటి దాన్ని ఒప్పుకోను. చాలా ఉంటాయి కదా, మనిషికి తేడాలు ఉంటాయి. నా అభిప్రాయం పుల్లారావు గారికి ఉండాలని ఎక్కడ ఉంది? ఉండకూడదని నేను చెప్తాను, ఇట్లా ఉండకూడదు. ఎందుకంటే నా ఆలోచన విధానం ప్రకారంగా ఇండియా ఇలా ఉంటే మంచిది కాదు. మనకి కొన్ని విలువలు అంటాం, వాటిని అవి విలువలు కాదు, ఇదే విలువ అన్నా అనుకోండి. ట్రాన్సాక్షనల్ గా ఉంటాయి అసలు విలువ. నీ సొంతం చూసుకోకుండా ఈ గోలంతా ఏంటి, నీకు పిచ్చి గోలంటే అదో గోల. పాపారావు గారు, ఇప్పుడు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు ఆపేయడం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆగిపోతుందా? ట్రంప్ చెప్తున్నారు. దీనివల్లే ఆగదు అసలు. ఆల్రెడీ ఆగే పొజిషన్ ఆల్రెడీ వచ్చింది. దీని కాదు ఇవాళ కదా డీల్ డిస్ప్లేర్ అయింది. ఆల్రెడీ ఆగే పొజిషన్ వచ్చింది. డిసెంబర్ నుంచో ఎప్పటి నుంచో మనం కొంత తగ్గించాం. నవంబర్ నుంచో స్లోగా తగ్గిస్తున్నాం ఈ మధ్యకాలంలో రష్యా ఆయిల్ కొంటాం. కానీ అప్పటికే చాలా చర్చలు జరుగుతున్నాయి, చాలా అవుతున్నాయి. మాస్కోకి రమ్మని జెలెన్స్కీని పిలిచారు. ఏదో అసలు యుద్ధం ఎంత యుద్ధం. ఇప్పుడు ఈ రోజు పరిస్థితి ఏంటంటే యుక్రెయిన్ సైన్యం యుద్ధం చేసే స్థితిలో లేదు. కాస్త అవకాశం దొరికితే రష్యా మొత్తం ఆ కీవ్ లో కూడా వెళ్లే పరిస్థితి ఉంది, జెలెన్స్కీ ఇంటికి డైరెక్ట్ గా. అట్లా అక్కడ దాకా పెరిగింది ఆ యుద్ధంలో. యుక్రెయిన్ పరిస్థితి అయిపోయింది సార్, ఏం లేదు అక్కడ. అట్లాంటి యుద్ధంలో ఇంకా అది జరుగుద్దా లేదంటే, జరిగినా జరగకపోయినా ఆ డాన్బాస్ ప్రావిన్స్ ఇవన్నీ పోయినాయి యుక్రెయిన్ కి. ఆ యుద్ధంలో ఏదో నామమాత్రం ఫైట్ పుటప్ చేస్తున్నారు. ఏదో ఎన్ని కిలోమీటర్లకు ఒక సైనికుడు ఉన్నారో కూడా మన డేటా వచ్చింది. యుక్రెయిన్ సైనికులు పెద్దగా లేరు, కావాల్సినంత మంది లేరు. ఇన్ని కిలోమీటర్లకు ఒక సైనికుడు ఉన్నారని చెప్పి డేటా మొన్న ఏదో పేపర్ లో. అంత అంటే స్కాటర్డ్ గా ఉంది యుక్రెయిన్ ఆర్మీ. ఏదో రెసిస్టెన్స్ పుటప్ చేస్తున్నారు, గెరిల్లా లాగా చేస్తున్నారు, ఏం చేస్తున్నారు కానీ హైటెక్ ఉంది కదా, దాంతో చేసుకుంటున్నారు. కాబట్టి ఆ యుద్ధం. సో ఇప్పుడు మనం కొనుగోలు చేసినా ఆపినా దాంతో సంబంధం లేకుండానే యుద్ధం ఆగిపోయేది. అవును, అది ట్రంప్ కు ఒక ప్రిటెక్స్ట్. మనం కొంటున్నాం అనేది టారిఫ్ వేయడానికి ప్రిటెక్స్ట్. ఇప్పుడు ఆపడానికి 18% తేవడానికి మీరు కొంట ఆపారు కదా అనేది ఒక ప్రిటెక్స్ట్. అసలు అది కాదు అసలు కారణం. వేరే కారణాలు చాలా ఉండొచ్చు. బహుశా మునీర్ యుద్ధం ఆగిపోతే రష్యన్ ఆయిల్ మనం కొనుగోలు చేయడానికి ఆబ్జెక్షన్ ఉండదు కదా ట్రంప్ కి? కొనుక్కోవచ్చు. మరి అదే ఉండాలి. థియరిటికల్ గా యుద్ధం ఆగిపోతే మరి ఆయన చెప్పింది యుద్ధం దీనివల్ల జరుగుతున్నప్పుడు పుల్లారావు గారు బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు, తలుపుతున్నారు ఆయన. నిజమే కదా. మరి అప్పుడు మరి పుట్టిన ట్రంప్ మాట్లాడకూడదు మనం కొనుక్కుంటే, మళ్ళీ మనం రివర్స్ అవ్వచ్చు. మరి చైనా
ఆపలేదు కదా, చైనా అయితే కంటిన్యూ అవుతుంది కదా. చైనాని ఏం చేస్తాడు సార్? చైనాని ఏం చేయలేక 140 ఆగండి, చైనాని 145% టారిఫ్ వేసి మళ్ళీ 30% వచ్చి పడ్డాడు నేల మీద. అవును. ఏం చేయగలడు? 30% వచ్చాడు. 145 వేసి ఏమి చేయకుండానే చైనాతో ఓడిపోయాడని ప్రతి వాళ్ళు చెబుతుంది కదా. టారిఫ్ల యుద్ధంలో చైనాతో తలలు తిని ఆ రేరర్స్ గట్టిగా బిగించేసరికి ఏం చేయాలో తెలియక దిగొచ్చాడు. ఒక చైనాతోనే దిగొచ్చాడు. చైనాయే ఫైట్ చేసింది, చైనాతో దిగొచ్చాడు. దాంతో ఏం చేయగలడు? చైనాతో ఏం చేయలేడు. చాలా 34% ఇంకా కంటిన్యూ అవుతుంది చైనాతో. ఆ? చైనాతో 34% ఇంకా కంటిన్యూ అవుతుంది. 34% టారిఫ్ అయితే ఉంది. 34% అయినా చైనీస్ తక్కువ. వాళ్ళు బానే ఉన్నాం అనుకుంటున్నారు కదా. వాళ్ళు కూడా వేసేది వాళ్ళు వేశారు. ఏదైనా చైనాతోనే దెబ్బతిన్నాడు. ఆ దెబ్బతింటానికి ఏంటంటే వాళ్ళ పార్టీ. ఇప్పుడు నిన్న నేను ఒకటి చక్కగా మంచి చదువుతున్నా. చైనీస్ ఇవాళ కూడా ఆర్టికల్ ఒకటి చదివానండి. చైనీస్ పార్టీ, అది చైనీస్ గవర్నమెంట్ తాలూకు పీపుల్, గవర్నమెంట్ హూ ఆర్ రన్నింగ్ చైనా, వాళ్ళది ఇంజనీరింగ్ యాటిట్యూడ్, ఇంజనీరింగ్ టెక్నికల్ యాటిట్యూడ్ ఉంది వాళ్ళకి. అమెరికన్ గవర్నమెంట్ నడిపే వాళ్ళందరికీ అమెరికన్ సిస్టమ్ మొత్తం లీగాలిటీ చుట్టూ లాయర్స్ మనస్తత్వంతో నడుస్తుంది. లాయర్స్ మనస్తత్వంతో, న్యాయవాదుల మనస్తత్వంతో, అంటే లాయర్ ఇదంతా దాంతో నడుస్తుంది. ఆ టెక్నికల్ ఇది ఉంది. చైనీస్ లీడర్షిప్ మొత్తం టెక్నోక్రాట్స్ ఎక్కువ మంది. అమెరికన్ ఇదంతా లీగాలిటీ, లాయర్స్, ఇట్లాంటి ఆ మనస్తత్వం అనేది. అందుకనే చాలా దూరం ఆలోచిస్తున్నారు వాళ్ళు. హ్యూజ్ లెవెల్లో ప్లాన్ చేయగలుగుతున్నారు చైనీస్ అని చెప్పి మంచి ఆర్టికల్. అది ఏదో పేపర్లు ఇవాళ చదివాను. అది మింట్లో కూడా ఉంది. మింట్లో అనుకుంటా సెకండ్ పేజీలో ఉంది. అది ఇంత ముందు నుంచి చెబుతున్నారు. అది చైనీస్ కి వాళ్ళ లీడర్షిప్ కి క్వాలిటీలో చాలా తేడా ఉంది. వాళ్ళు 50 ఏళ్ళు ముందు ప్లాన్ చేస్తున్నారు ఏం చేసినా కానీ. ఓకే ఓకే. సో ఇప్పుడు మీ ఉద్దేశంలో డైరీకి సంబంధించి కానీ పాపారావు గారు, అవునవును, అగ్రికల్చర్ సంబంధించి ఆయన మెన్షన్ చేశారు. ప్లస్ $500 బిలియన్ ప్రోడక్ట్స్, అమెరికన్ ప్రోడక్ట్స్ మనం కొంటామని హామీ ఇచ్చామని ఆయన ట్వీట్లో చెప్పారు. అవును, అంటే మనం అమెరికాకి ఇది చాలా పెద్ద స్ట్రెంత్ అని చెప్పారు. నిజంగా అంత కొంటామా? కాదు, మనం అనుకుంది ఏంటంటే యాక్చువల్ గా ట్రంప్ అధికారంలోకి వచ్చినాక మోడీ గారు కలిశారు. వాషింగ్టన్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, న్యూయార్క్ వెళ్ళారు. ఎక్కడ అది వాషింగ్టన్ అనుకుంటా. ట్రంప్ ని మోడీ గారు అప్పట్లో మొదట్లో జనవరిలో అధికారంలో వచ్చినా కలిశారు. ఫిబ్రవరిలో కలిశారు. కలిసినప్పుడు అనుకున్నది ఏంటంటే అప్పటికి ఎంత ఉంది రెండు దేశాల మధ్య వాణిజ్యం, దాన్ని 2030 నాటికి $500 బిలియన్ చేర్చాలని. అంటే $500 బిలియన్ ఏంటి? వాళ్ళు మనకమ్మేది కానీ మనం వాళ్ళకి అమ్మేది కానీ అంతా కలిపి. కానీ ఇప్పుడు ఏకపక్షంగా తను మాత్రమే అమ్ముతాడు, మనం కొంటామన్న లెక్కలో మొత్తం నేను అమ్మేది $500 బిలియన్, 30 అంటే మన ఇది అంటే బలవంతాన అమ్ముతున్నాడు, భయపడి కొంటామని అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ కొన్ని ఇండికేషన్స్ ఉన్నాయి సార్. మన రష్యా ఆయిల్ కొంటాం సరే, అది వదిలేయండి కాసేపు. అది అమెరికన్ ఆయిల్ కొంటాం వదిలేయండి. ఆర్మ్స్ కూడా మనం అవసరం లేకుండా కొన్ని ఉపయోగపడినాయి. ఈ రోజు ఆర్మ్ఫేర్ స్వభావం, వార్ఫేర్ స్వభావం మారింది, యుద్ధం స్వభావం మారింది. ఎసిమెట్రిక్ వార్ఫేర్ వచ్చిన తర్వాత మీకు డ్రోన్స్ లాంటి టెక్నాలజీ ఇంపాక్ట్ పెరిగి తక్కువ ఖర్చుతోనే శత్రువుతో పెద్ద యుద్ధం చేయడానికి అవకాశాలు వచ్చి మీకు హ్యూజ్ లెవెల్లో వేలాది డాలర్లు, లక్షలాది డాలర్లు ఖర్చు పెట్టి ఆయుధాలు తయారు చేయాల్సిన అవసరం లేదు. మనం ఆ మధ్యకాలంలో ఫిబ్రవరిలో వెళ్ళినప్పుడే అనుకుంటా ట్రంప్ గారు, మోడీ గారు అమెరికా ఏదో బాంబర్ విమానాలు కొంటా ఉన్నాం. చాలా ఖరీదైనవి. ఎఫ్ విమానాలు అయ్యి చాలా ఖరీదైనవి. అప్పుడు కూడా చాలా మంది చాలా మాట్లాడారు. ఏమనంటే ఇంత ఖరీదైన విమానం ఎందుకు, ఒక డ్రోన్ దాన్ని కూల్చేసే పరిస్థితి ఉంటే అంత కష్టం కదా, నష్టం. $200 $300 పెట్టి ఒక డ్రోన్ పెట్టి అన్ని $1,000 పెట్టి తయారు చేసిన విమానాన్ని కూల్చేది. ఇదే ఎసిమెట్రిక్ వార్ఫేర్. విత్ లో కాస్ట్ యూఆర్ ఫైటింగ్ ఏ బిగ్గర్ ఎనిమీ. గోలియత్ అండ్ డేవిడ్ కథ. డేవిడ్ అండ్ గోలియత్. డేవిడ్ బలహీనుడు కదా, గోలియత్ దెయ్యాన్ని ఓడిస్తాడు, రాక్షసుడిని ఓడిస్తాడు. అట్లా ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది ఇప్పుడు కాదు, గత నేను 5 సంవత్సరాల క్రితం ఒక పుస్తకం చదువున్నాను దీని మీద. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అనేది చాలా పెద్ద ఎత్తున కాన్సెప్ట్ డెవలప్డ్ అది. అందుకని ఏంటంటే ఈ రోజు చిన్న శత్రువు పెద్ద శత్రువు లేదు. టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎంత పెద్దవాడైనా చిన్నవాడు ఓడించవచ్చు. కాబట్టి పెద్దగా ఆయుధాల మీద ఖర్చు పెట్టడం కంటే కూడా స్మార్ట్ ఆయుధాల మీద ఖర్చు పెట్టడం ఎక్కువ ఇంపార్టెంట్. చాలా వార్ఫేర్ స్వభావం మారింది. కాబట్టి మనం ఈ రకంగా కొనటం అనేది మన అమెరికాకి ఒత్తిడికి లొంగేనే అనుకోవాలి. కొన్ని రకాలు కొనటం, కొన్ని రకాలు ఇట్లాంటి ఖరీదైనవి. సో మన అవసరాలు ఉన్నాయి, అవసరాలు కొనుక్కోవటం వేరును. ఇట్లా పైగా సెల్ఫ్ డిఫెన్స్ లో మనం స్వావలంబన అంటున్నాం. చాలా పెద్ద ఎత్తున డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా పెరిగినాయి ఇండియా. మరి ఇట్లా మళ్ళీ రెండో పక్కన అమెరికా నుంచి ఇట్లా ఆయుధాలు కొనటం పెరిగిపోవటం ఏంటి? సో దేర్ ఆర్ మెనీ లూప్ హోల్స్, దీనిలో చాలా ఉన్నాయి. కానీ కానివ్వండి, ఏదైనా కానీ ఏంటంటే పుల్లారావు గారు, ఇప్పుడు సుంకాల తగ్గింపుతో భారత్ మార్కెట్ పై విదేశీ ఉత్పత్తుల ప్రభావం ఏమన్నా ఉంటుందా? సుంకాలు తగ్గిపోతే భారతదేశానికి మన మీద ఇంపాక్ట్ అంటారా? మీరు అన్న ప్రశ్న ఏమిటండి? సుంకాల తగ్గింపుతో భారత్ మార్కెట్ పై విదేశీ ఉత్పత్తుల ప్రభావం ఏమన్నా పెరుగుతుందా? పెరగచ్చు, తప్పులేదు. ట్రేడ్ అనేది మనం కొనం కదా. మనకు ఉపయోగం లేకపోతే, చౌక రేట్ రాకపోతే, కాంపిటీషన్ ఉంటే ఏదైనా కొనొచ్చు.
ఓకే. ఈవేళ అంటే దేశీయ పరిశ్రమలకు ఇదేమైనా నష్టాలు తెచ్చే అవకాశం ఉందా? అది తప్పదు. ఎందుకంటే ఎఫిషియెంట్ గా ప్రొడ్యూస్ చేయాలి. ఒక మారుతి కార్ ఇందిరాగాంధీ టైంలో తీసుకొచ్చినప్పుడు మిగతా కార్ ఇండస్ట్రీ అందరూ మూసేస్తారు, అయిపోతాయి, కారు ఉండవు అనుకున్నాం. కానీ మారుతి కార్, సుజుకి కార్ రాగానే మొత్తం ఆటోమొబైల్ ఇండస్ట్రీ మారిపోయింది కదా భారతదేశంలో టెక్నాలజీతో. సో మనం ఇది వస్తాయి ఇక్కడ పాత సరుకు మన పాత బిజినెస్ హౌసెస్ చేసేది కుదరదు. కొత్తగా నా అభిప్రాయం చెప్తున్నా, చౌకగా షుగర్ బయట దొరికితే బయట నుంచి కొనాలి. కానీ ఇక్కడ లేదు కదా, మనం రైతులు ఉన్నారు, షుగర్ కేన్ కాకపోతే ఇంకో పంట వేసుకోవాలి. ట్రేడ్ అనేది చౌకగా వస్తే వస్తువులు మన వాళ్ళు కూడా ప్రొడక్షన్ స్టైల్ మారుస్తారు. అంటే ఏంటి ఈ మన వాళ్ళు కూడా అవకాశాన్ని భారత్ ఎలా వినియోగించుకోవాలంటారు? చాలా కేర్ఫుల్ గా చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్టైల్స్ అన్నారు. టెక్స్టైల్స్ అంటే గోను సంచులు కాదు, ఫ్యాషనబుల్ బట్టలు, క్లోత్స్, హౌస్ హోల్డ్ ఐటమ్స్, దానికి తగిన ఫ్యాషన్ టెక్నాలజీ ఉండాలి, ఫ్యాషన్ డిజైనింగ్ ఉండాలి. ఎంత చాలా పెద్ద వ్యవస్థ. అది చేయగలిగితే మనకు బెనిఫిట్ వస్తాయి. ఈవేళ చైనాకు వచ్చింది ఏంటి, వాళ్ళు ప్రపంచానికి ఫ్యాక్టరీ అయిపోయారు. ఇష్టం లేకపోయినా మనకు తప్పదు అలా. ఎందుకంటే వాళ్ళ టెక్నాలజీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఎక్స్పర్టీస్ కి, వాళ్ళ క్రాఫ్ట్స్మెన్షిప్స్ కి, ఎక్సలెన్స్ కి. మనం ఆ లైన్ కి రావాలి. అంటే వస్తే మనకి దీర్ఘకాలంలో ఇది భారత్ ను గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా మార్చగలదంటారు? ట్రై చేయాలి, కానీ అంత సులభం కాదు. ఎందుకంటే గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీలు చేస్తాం అంటాం కష్టం, అది ఈజీ కాదు. మిగతా కొన్ని దేశాల్లో, వియత్నాం ఫర్ ఎగ్జాంపుల్, అండ్ చైనా, వాళ్ళ లేబర్ ఫోర్స్ వేరే రకంగా ఉంటుంది, వాళ్ళ లాస్ వేరే రకంగా ఉంటాయి, ఎక్కువ ఎంఫసిస్ ఇస్తారు మ్యానుఫ్యాక్చరింగ్ కి. మనం కూడా ట్రై చేయాలి, కానీ నేను అనుకుంటున్నా మనం ఎక్కువ సర్వీస్ ఇండస్ట్రీ మీద వెళ్తే క్విక్ గా జాబ్స్ వస్తాయి, క్విక్ గా ప్రపంచ ఎకానమీతో మనం కలిసిపోతాం అని నేను అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్, ఎంతో కేర్ హ్యూమన్ మ్యాన్ పవర్ ఉన్నది. మన యూరోప్ తో సైన్ చేసిన అగ్రిమెంట్ లో దానికి పెద్ద ప్లేస్ ఇచ్చారు. దేనికి? మ్యాన్ పవర్ కి, కేర్ గివర్స్ కి, ఈ టెక్నాలజీకి, పీపుల్ కి. సో అది కూడా మన స్పెషాలిటీ. మన ఎడ్యుకేషన్ ఇచ్చి మనం ట్రైనింగ్ చేయగలిగితే తప్పకుండా ఫ్యూచర్ లో భారతదేశానికి ఇది ఒక స్పెషాలిటీ. మన వాళ్ళు అక్కడికి వెళ్ళారంటే లక్షల మంది పనిచేస్తున్నారంటే అమెరికాలో, యూరోప్ లో టెక్నోక్రాట్స్, టెక్నాలజీస్, అది మన స్పెషాలిటీ. దాంట్లో తప్పులేదు ప్రపంచంలో. సో మనకి ఎక్కడ ఎక్స్పర్టీస్ ఉన్నదో దాన్ని డెవలప్ చేసుకుంటే మనకి ట్రేడ్ మంచి టర్మ్స్ లో వస్తాయి. సో ఇది మనం ఒక ఛాలెంజ్ గా చూడాలి. భయపడే పరిస్థితి లేదు. భయపడే పరిస్థితి ఉంటే ప్రపంచంలో ఈవేళ మనం ఇంత టాప్ గా మనం ఎలాగొస్తాం? ఈవేళ టెక్నాలజీలో ప్రపంచంలో భయపడి వాయువు మనకి లేదు. చైనాకు ప్రత్యామ్నాయంగా భారత్ ఎదగడానికి ఇది అవకాశం కల్పిస్తుంది అనుకోవచ్చు. అంటే చైనా తప్పకుండా భారతదేశాన్ని ఏదో రకంగా అస్తమానం మనల్ని ఇరకాటంలో పెట్టాలి. డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 15 సంవత్సరాల క్రితం ఉన్నదంటే చైనా ఆబ్జెక్టివ్ ఏంటంటే భారతదేశం ఎప్పుడు టెన్షన్ తో ఉండాలి, అంటే ఈక్విలిబ్రియం ఉండకూడదు, సాఫీగా ఉండకూడదు. చైనా చేస్తారు, కానీ అవన్నీ మనం ఫ్యాక్టర్ చేసుకోవాలి. పాకిస్తాన్ తో విరోధం, బంగ్లాదేశ్ తో మంచి సంబంధాలు లేవు, చైనాతో విరోధం అనేది ఫ్యాక్టర్ చేసుకుని ముందరికి వెళ్ళిపోవాలి. ఒక మనిషికి జబ్బు వస్తే ఆగదు కదా, ట్రీట్మెంట్ తీసుకుంటా పోతాడు. మనం ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ మనకు వచ్చింది, మనకి ఆ లెవెల్ ఆఫ్ యాటిట్యూడ్ అంటారా, స్కిల్, ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకోవటానికి వచ్చింది. సో చైనా కూడా ఒక రోజు రావచ్చు. భారతదేశంతో తగు పెట్టుకుంటున్నాం కాబట్టి మనం నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్దీవ్స్ అందరినీ మేపుతా కూర్చోవాలి కదా. సెట్ బ్యాక్స్ ఎక్కడైనా రావచ్చు. ఈవేళ 1 సంవత్సరం క్రితం మనకి ఆఫ్ఘనిస్తాన్ కి మంచి సంబంధం వస్తుంది అని ఎవరు అనుకున్నారు? సడన్ గా మార్పులు వస్తాయి సంబంధాలతో. భారతదేశం డిప్లొమసీకి మంచి ఇంపార్టెన్స్ ఇచ్చి, ఎకనామిక్ డిప్లొమసీ కూడా ఇచ్చి, ఎడ్యుకేషన్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, స్కిల్ ఎడ్యుకేషన్ ఇస్తే రాబోయే ఛాలెంజెస్, నేను చైనా, అమెరికా చూడలేదు, టెక్నాలజీగా చూస్తున్నా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తే లక్షల మందిని తీసేస్తున్నారు. అది ఆ ఛాలెంజ్ ఎలా కోప్ చేయాలి? ఆ ఛాలెంజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కొత్త స్కిల్స్ డెవలప్ చేయాలి. లేకపోతే లక్షల మంది ఉద్యోగాలు పోతాయి, మన ఎక్స్పోర్ట్స్ పడిపోతాయి, సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్. గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ అని పెట్టి మూసేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం ఉపయోగించుకోలేకపోతే మన ఎదురుగా ఉన్న ఛాలెంజ్ ఇవాళ
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, టెక్నాలజీ అవన్నీ కేవలం అబ్సోలెన్స్ అంటే అంత పాత పడిపోతాం. మన దగ్గర ఉన్న స్కిల్స్ అవి అప్గ్రేడ్ చేసుకుంటా పోతే మనకి చాలా వరకు మనం ప్రపంచంతో కంపీట్ చేయగలం, ప్రాస్పర్ అవ్వగలం. ఇప్పుడు లో ఇన్కమ్ నుంచి మిడిల్ ఇన్కమ్ వస్తాం, మిడిల్ ఇన్కమ్ నుంచి హై ఇన్కమ్ వెళ్తాం చాలా కష్టం, చాలా కష్టం. అదేదో వికసిత్ భారత్ అని అంటున్నారు టార్గెట్స్, కానీ చాలా కష్టం. ఎన్నో విధానాలుగా మారితే గాని ఆ హై ఇన్కమ్ రాలే. సో అందువల్ల భారతదేశం మనకున్న ఛాలెంజెస్, ఎక్స్టర్నల్ ఛాలెంజెస్, అస్తమానం వార్ పొటెన్షియల్ ఎప్పుడు పాకిస్తాన్తో ఉన్నది, చైనా ఇన్సైట్ చేయటం పక్క దేశాలు ఉన్నది, అన్ని ఫ్యాక్టర్ చేసుకుని డిసిప్లిన్ తో దేశానికి కూడా చెప్పాలి. మనకి టెక్నాలజీ ఆ స్కిల్ తెచ్చుకుని ఎడ్యుకేషన్ క్వాలిటీ తెలిస్తే చాలా వరకు ప్రపంచాన్ని తట్టుకోగల. సో అదే నేను చూస్తున్నా, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ కి ఇంకా ఇంపార్టెన్స్ ఇవ్వాలి, హెల్త్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. ఇస్తే మనం ఈ ఛాలెంజెస్ అని ఎకనామిక్ ఛాలెంజెస్ ఫేస్ చేయగలం. థ్యాంక్ యూ పుల్లారావు గారు, పాపారావు గారు, మీ అమూల్యమైన సమయం జీ తెలుగు న్యూస్ కోసం ఇచ్చినందుకు. సో మొత్తాన్ని స్పందన ట్రేడ్ డీల్ అయితే కంప్లీట్ అయింది. పూర్తి వివరాలు తెలవాల్సి ఉంది, ఇంకా ఏ సెక్టార్స్ ఎఫెక్ట్ అవుతాయని చెప్పి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ కూడా అమెరికా నుంచి మనం ఇంపోర్ట్ చేసుకుంటామని ఆయన చెప్తున్నారు. సో అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే ఏంటి? అగ్రికల్చర్ డైరీ ప్రోడక్ట్స్ అంటే అమెరికా నుంచి పాలు ఇటువంటి ఉత్పత్తులు వస్తే మన ఫార్మర్స్కి చాలా ఇబ్బంది. సో వాళ్ళు చెప్పినట్టు అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ అంటే పిస్తా, బాదం, కాజు ఇటువంటివి అయితే పర్లేదు. బట్ మిగతా అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున సబ్సిడీలు వాళ్ళు ఇస్తారు కాబట్టి మన ఫార్మర్స్కి నష్టం జరగకుండా ఏ మేరకు ప్రొటెక్ట్ చేశారన్నది చూడాలి. పీయూష్ గోయల్ కూడా ఇవాళ వాణిజ్య శాఖ మంత్రి ప్రెస్ మీట్ పెట్టారు, కానీ ఇంకా పూర్తి వివరాలు వెల్లడించలేదు. ఒక 2-3 రోజుల్లో పూర్తి వివరాలు తెలిసే అవకాశం అయితే ఖచ్చితంగా కనబడుతుంది. ఏదేమైనా మంచి పరిణామం. మళ్ళీ అమెరికా అగ్రరాజ్యం అమెరికాతో మంచి సంబంధాల దిశగా ఈ డీల్ అయితే ముందుకెళ్తుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్